హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే నేను ఒట్టిసీయల్, మా రాయలసీమ స్పెషల్ ఒట్టిసీయల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది విత్ రాయి సంగటి. టేస్ట్ వేరే లెవెల్ అంతే. ఎలా చేసుకోవాలో చూసారా? ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. సంగట్లో అద్దుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది బాగా మన రాయలసీమలో ఎండల కాలం అయితే ఒట్టిసీయలు బాగా చేసుకొని అవంతా సంవత్సరం అంతా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇవి చేసుకోవడం ఏం పెద్ద కష్టం కాదండి, చాలా ఈజీ. టేస్ట్, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనికి చాలా మంచిగా. దీన్ని ఎలా చేసుకున్నామో ఇప్పుడు చూద్దాం. ఇవేనండి ఒట్టిసీయలు అంటే. ఇవి బాగా ఎండలో ఎండబెట్టి ఉప్పు పసుపు వేసి ఎండలో బాగా ఎండబెట్టిన తర్వాత ఒక 2-3 days తర్వాత వీటిని పువ్వు ఏమన్నా ఉంటే కోసేసుకొని అలా ఎండేసుకుంటారని. చాలా గట్టిగా ఏమంటారా, చిప్స్ ఉంటాయి చూడు, అలా సౌండ్ వస్తుందండి. ఎలా వచ్చింది చూసారా? అలా సౌండ్ వస్తుంది. వీటిని అయితే మనము ఎప్పుడైనా కొన్ని తీసుకొని నీళ్ళల్లో కొంచెం నానబెట్టుకొని కూరలాగా చేసేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ వాటర్లో బాగా కొంచెంసేపు నానబెట్టాలి, ఒక 5 minutes. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందని. తర్వాత దీనికోసం ఒక ఆనియన్, అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. దీన్ని నేను రోడ్తో దంచుతానండి, ఇదే దీనికి స్పెషాలిటీ. ఫస్ట్ అయితే మనం వీటి రెండింటిని దంచుకున్నాం, అల్లం వెల్లుల్లిని. ఇవి బాగా మెత్తగా దంచేసుకోవాలి నీట్గా. తర్వాత మనం ఒట్టిసీయలు వేసుకున్నాం. తర్వాత దీంట్లోనే అన్నీ వేసేసుకొని నీట్గా దంచేసుకోవాలి. ఇవి నానబెట్టిన తర్వాత వాటర్ తీసేసి కడిగేసేయాలి. కడిగేసిన తర్వాత తీసుకొని దీంట్లోనే మనం ఆ ఒట్టిసీయలని వేసి కొద్దిసేపు అలాగే ఆనియన్ కూడా వేసేసేయాలి. వేసేసుకొని నీట్గా దంచుకోవాలి. ఈ ఒట్టిసీయలు అనేది హెల్త్కి చాలా మంచిదంటండి. చాలామంది కూడా చెప్పారు ఇలా తినడం వల్ల మంచిదని. మనకు డ్రై ఫ్రూట్స్ ఎలానో ఇవి కూడా అంతే. డ్రై మటన్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో. మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏం పెద్ద కష్టం కాదండి. బాగా ఎండ అయితే పెట్టాలి, అప్పుడైతేనే మనం వీటిని చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా దంచుకున్నాం. ఇప్పుడైతే కారం, ఉప్పు వేసి మనం ఎండబెట్టుకుంటాం కాబట్టి మనం ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి. మీరు కొంచెం తక్కువైనా వేసుకొని లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువే వేసుకోండి, మన అప్పుడే టేస్ట్ ఉంటుంది. పసుపు, కొబ్బరి పొడి, ధనియా పొడి, ఇంకా చెక్క లవంగాల పొడి అన్నీ ఒకేసారి వేసేసుకొని నీట్గా దంచుకోవాలి. మనం ఆల్రెడీ ఒట్టిసీయలు ముందు కొంచెం బాగా దంచుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా దంచేసుకోవాలి. మరీ మెత్తగా కాదండి. చూసారా ఎలా ఉన్నాయి, కచ్చాపచ్చగా ఎంత బాగా ఎర్రగడ్డలు అన్నీ అలా దంచుకోవాలండి. అన్నీ మిక్స్ అయ్యే ఉంటాయి, మనం చేతితో కూడా అలా తిప్పచ్చు. మనం ఈ విధంగా రోట్లో దంచుకోవడం వల్ల దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. యాక్చువల్లీ ఇదైతే చిన్న రోలు, కొంచెం పెద్దగా అయితే మనకు ఏం కింద పడకుండా నీట్గా ఉంటుంది. మనం దీన్ని అయితే ఫస్ట్ ఒక కుక్కర్ అయితే తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని మనం డైరెక్ట్గా మొత్తం దంచేసినంత దీంట్లో వేసుకొని ఒక 2 లేదా 3 spoons ఆయిల్ అయితే దీంట్లో వేసేసుకొని బాగా నీట్గా కలిపేసుకోవాలి చేత్తోనే, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇలా కాకుండా నార్మల్గా మటన్ చేసినట్టు ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ వేసి అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్ ఉంటుంది. మనం ముక్కలు సన్నగా కొట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు దంచాల్సిన అవసరం కూడా ఉండదండి. మనం ముక్కలు లావుగా ఉంటే కొంచెం దంచాల్సింది వస్తుంది అంతే, ఏం తేడా ఉండదు. లేకపోతే మరీ సన్నగా ఉంటే జస్ట్ ఆయిల్లో వేసి మీరు దంచాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని బాగా కొద్దిసేపు కలుపుకోవాలండి. మీకు ఆ స్మెల్ పోవడం అనేది, కొంచెం స్మెల్ బాగా వస్తుంది ఒట్టిసీయలు, అది బాగా ఏగే స్మెల్. మీకు అలా ఏగే స్మెల్ బాగా మీకు వచ్చిందంటే మటన్ సూపర్గా వచ్చిందని మీకు అప్పుడే అర్థమైపోతుంది. తర్వాత మనం దానికి సరిపోయిన నీళ్ళు వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 5 whistles వచ్చేంత వరకు ఉండండి. ఎందుకంటే బాగా మెత్తగా ఉండాలి కాబట్టి మీకోసం. అలా నీట్గా ఒక 5-6 whistles వచ్చిన తర్వాత తీసి దించుకోవాలి. మెత్త ఇలా చూస్తే బాగా విరిగినట్టు ఉంటుంది. దీన్ని మనమైతే రాగి సంగటితో కానీ జొన్న రొట్టెతో కానీ దేనితోనే తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా ఎంత నీట్గా మెత్తగా ఉడికిందో. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం కొబ్బరి పొడి ఎక్కువ వేసుకోండి అంతే. ఇదైతే వేరే లెవెల్, అంతే చాలా బాగుంటుంది, చాలా బాగా నచ్చుతుంది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.